ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ప్రస్తుతం స్క్రీన్ పై చూస్తున్నా. విజయ్ దేవరకొండ, హీరో నానితో పాటు సినీ నిర్మాత అల్లు అరవింద్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఎన్నికల పోలింగ్ కొనసాగుతూ ఉంది. సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. విశ్వక్సేన్, అలాగే సినీ నిర్మాత అల్లు అరవింద్, అలాగే నాని తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. బంజారా హిల్స్లో ఎమ్మెల్సీ కవిత ఓటు వేస్తే జూబ్లీ హిల్స్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు నటుడు అల్లు అర్జున్. అలాగే బ్రహ్మానందం, విశ్వక్సేన్, సినీ నటుడు రామ్ తమ ఓటు హక్కుని వినియోగించుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నారు. అలాగే జగపతి బాబు కూడా కనిపిస్తూ ఉన్నారు మనకి. వారు తమ స్థానిక పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి పోలింగ్లో భాగంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న సినీ తారల ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో పాటు వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు నాగార్జున తన కుటుంబ సభ్యులతో స్థానికంగా ఉన్న పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కళ్యాణ్ రామ్ తన ఓటు హక్కుని వినియోగించుకున్న పరిస్థితి. ఓ పక్క రాజేంద్ర ప్రసాద్, అలాగే సుకుమార్ దంపతులు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్న పరిస్థితి. శేఖర్ కమ్ముల తన కుటుంబ సభ్యులతో ఓటు వేసిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అలాగే సత్యం రాజేష్ లాంటి సినీ తారలు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఓటింగ్ కాస్త మందకోడిగా సాగుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న రాష్ట్రాలకు చెందిన అనేక మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. కూకట్పల్లి మలేషియా టౌన్షిప్లో ఓటు వేసిన ఓటర్లు ఏమంటున్నారో మా ప్రతినిధి వినాయకరావు మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ చాలా మందకొడిగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కూకట్పల్లి నియోజకవర్గంలోని మలేషియా టౌన్షిప్లో ఉన్నాం. ఇక్కడ మనం కూకట్పల్లి నియోజకవర్గంలో చూసుకుంటే కనుక ఈరోజు తొలి 2 గంటలు కూడా చాలా మందకొడిగానే పోలింగ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కేవలం 5% మాత్రమే పోలింగ్ అనేది కొనసాగింది తొలి 2 గంటలను. ఆ తర్వాత మనం చూస్తే కనుక నెమ్మదిగా ప్రతి చోట కూడా పోలింగ్ శాతం పెరుగుతూ వస్తుంది. ఇక్కడ కూడా కూకట్పల్లిలో కూడా మనం ప్రస్తుతం మలేషియా టౌన్షిప్లో చూసుకుంటే గడిచిన 4 టర్మ్లలో కూడా ఇదే విధంగా ఇక్కడ ఈ వీళ్ళ తరపునే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇక్కడే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక 4,000 మంది పైగా ఓటర్లు ఉన్నారు. ఈ 4,000 మంది పైన ఓటర్లందరూ కూడా అంటే అర్బన్ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిన వారందరూ కూడా ఈరోజు ఓటు హక్కు వేసుకున్న పరిస్థితి ఉంది. మనతో పాటు చూసుకుంటే కనుక కాశ్మీర్కి సంబంధించిన ఒక ఫ్యామిలీ ఉన్నారు, అదేవిధంగా పంజాబ్కి సంబంధించిన ఫ్యామిలీ ఉన్నారు, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న కాశ్మీర్ కుటుంబానికి సంబంధించిన యువకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం. Are you casted your vote first time? Yes, this is my first time. What was your feeling? It was a great experience to actually cast a vote and make a difference, and hopefully the best deserving candidate will win. सेम है, मतलब पहली बार वोट डाला है तो काफ़ी अच्छा लगा. एटलीस्ट कुछ कंट्रीब्यूट किया है फाइनली. ऐसा फॉर एन इलेक्शन इतने टाइम से देख रहे थे सबको वोट डालते हुए, बट इस बार मौका मिला तो बहुत अच्छा लगा. अंदरिकी नमस्कारम. माय नेम इज़ वीनू जिंदल. आई एम फ्रॉम पंजाब, बट आई बिन हम लोग हैदराबाद में पिछले 15 साल से हैं
or I think this is the third time that we are voting here, and I'm also one of the committee members. We try to organize everything so seamlessly that it becomes easy for all of us. देखिए, मैं तो स्पेशली दिल्ली से आया हूँ आज जस्ट टू वोट, और बहुत अच्छी फीलिंग है, एंड इट इज़ अ ड्यूटी दैट वी शुड वोट. दिस इज़ नो एक्सक्यूज डे एंड वी शुड कास्ट आवर वोट बिकॉज दैट विल मेक द डिफरेंस. दिल्ली से आए हैं स्पेशली वोट करने. ఆ అపార్ట్మెంట్ అంటే గేటెడ్ కమ్యూనిటీలో ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది, ఎన్ని పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఈ టౌన్షిప్ చాలా అద్భుతమైన టౌన్షిప్. ఇది ఒక మినీ ఇండియా. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ చెప్పినట్లు ఇక్కడ 4 బూత్స్ పెట్టారు. 2008 నుంచి 2019 ఇప్పుడు 4 టైమ్స్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నియర్లీ ఇక్కడ 3,800 ఓట్లు ఉన్నాయి. సుమారు 3,800 ఓట్ల పైన ఉన్నాయి. చాలా ప్రశాంతంగా జరుగుతాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నది. చాలా ఐకమత్యంగా ఉంటాం మేము ఇక్కడంతాను. సో ఓట్ అనేది ప్రజాస్వామ్యంలో చాలా పవర్ఫుల్ వెపన్. సో దాన్ని వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. Kashmir, Jammu and Kashmir. I'm a Kashmiri Pandit. Having lost my ability to be there in my motherland, I am thankful that I have a vote here in Telangana. No, I haven't voted yet. I'm going to vote now. And I'm going to vote for a party. I'm going to vote for a leader who is stable enough. I don't need to give any more details on that. It is very evident who is the most stable leader that we have seen in the recent years. I would say 10 to 12 years. And I would wish that a party comes which solves my problem, gives me my homeland, my motherland back, and I hope that there is a day that I cast my vote in my motherland. 4 టర్మ్లను కూడా ఇక్కడే పోలింగ్ బూత్ అనేది ఏర్పాటు చేసుకోవడం వల్ల మాకు చాలా సులువుగా ఉంది. మేమందరం కూడా ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. వికలాంగుల దగ్గర నుంచి అదేవిధంగా యంగ్ జనరేషన్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా కోరుతున్నారు. అర్బన్ ప్రాంతంలో పోలింగ్ శాతం పెరగాలంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా మలేషియా టౌన్షిప్కి సంబంధించిన నివాసితులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో కలిసి నాయకరావు, సాక్షి టీవీ, కూకట్పల్లి నుంచి.